అంత పెద్ద బడ్జెట్ లేదు. ఓకే, దిస్ ఇస్ ద ట్రూత్. ఓకే, ఎంప్లాయీస్ వర్కింగ్ అండర్ the social media wing of YCP was almost 1,000. 350 members హైదరాబాద్ లో పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్ చేసిన వాళ్ళని సోషల్ మీడియాలో వాడుకున్నారు. ఇది ఇంకొకటి డిజిటల్ కార్పొరేషనే కాదు, ఫైబర్ నెట్ కింద తీసుకున్న వాళ్ళని అందరినీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ, వైసీపీ సోషల్ మీడియా. సో మీరు ఒక మాట అన్నారు వెంకటకృష్ణ గారు, చాలా స్మాల్ ఇష్యూ అని. దిస్ ఇస్ ఎ బిగ్ థింగ్. ఈ రోజు మీరు టార్గెట్ చేయాల్సింది సజ్జల్ భార్గవ్ రెడ్డిని కాదు. ఇట్స్ ఎ మిస్టేక్. దిస్ హోల్ థింగ్ వాజ్ లెడ్ బై వైఎస్ భారతి, ఓనర్ ఆఫ్ సాక్షి మీడియా. సోషల్ మీడియా ఆఫ్ వైసీపీ పార్టీ వాజ్ హెడెడ్ బై వైఎస్ భారతి గారు అనేది వాస్తవం. ఎందుకంటే మీడియా పరంగా పార్టీ పరంగా ఏదున్నా వైఎస్ భారతి గారు చూసేవాళ్ళు. ఈరోజు టోటల్ మీడియా ఆపరేషన్స్ రైట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చూడండి, maximum drive is always total media is headed only by Sakshi. So Sajjal Ramakrishna Reddy, Sajjal Bhargav Reddy సాక్షిలో షేర్ హోల్డర్స్ కాదా? సాక్షిలో వాళ్ళకి షేర్స్ లేవా? ఏం మాడుతున్నారు వెంకటకృష్ణ గారు? ఆల్ దీస్ పీపుల్ ఈరోజు సాక్షి మీడియాలో నో సాక్షి ఈజ్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ వైసీపీ సోషల్ మీడియా. ఈరోజు సాక్షిలో ఏ రావాలి, ఏ ఐటమ్ రావాలన్నా సోషల్ మీడియా కోఆర్డినేషన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఇదంతా టీం ఒకటే. దిస్ హోల్ థింగ్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షో జరుగుతూ ఉంది, కింద మీరు ఊరికే కమెంట్స్ చూడండి ఎట్టుంటాయి తిట్లు. అవన్నీ మీ డిబేట్ చూసే జనాలు ఇచ్చే కమెంట్స్ కాదు, దే ఆర్ ఆల్ పెయిడ్ కమెంట్స్. ఎప్పుడో దానికి కూడా దానికి ఒక టీం ఉంటుంది. మనం ఇప్పుడు డిబేట్ చేస్తా, అది వేరే విషయం. అది వేరే విషయం. కొత్తగా చూసిన వాళ్ళ పరిస్థితి ఏంది? సో అంత ఆర్గనైజ్డ్. ఇక్కడ నా పాయింట్ వచ్చి దర్ సోషల్ మీడియా ఈజ్ సో ఆర్గనైజ్డ్. మీరు ఇంకో పాయింట్ అన్నారు సైకో అని. నో, నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోనంటే, ఆర్గనైజ్డ్ అయినప్పుడు సైకో ఎట్ అవుద్ది? ఆర్గనైజ్డ్ గా చేసినప్పుడు సైకో అంటే ఎవడు? స్కీజోఫోనిక్ పేషెంట్, లేకపోతే వాడికి విపరీతమైన సైకిక్ టెండెన్సీస్ ఉన్నోడిని మనం సైకో అంటాము. వీళ్ళు సైకోలెట్ అవుతారండి. కావాలని పర్పస్ఫుల్ గా టార్గెట్ చేసి అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేశారు? ఫ్యామిలీస్ ఎందుకు టార్గెట్ చేశారు? మనం చేయలేమా? వైఎస్ భారతి అండ్ వైఎస్ భారతి డాటర్స్ మనం టార్గెట్ చేయలేమా? మనం చేయలేం. చెయ్యాలన్నా చేయలేం, సంస్కారం వస్తుంది కాబట్టి. ఎందుకంటే మన కూతుర్లు ఇంట్లో గుర్తొస్తారు మనకి. ఎస్. సో నేనేమంటానంటే, ఇది సరే, ఈరోజు షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ వచ్చిన తర్వాత సడన్ గా ఎంత యాక్టివ్ అయిపోయింది సోషల్ మీడియా వైఎస్ షర్మిల మీద. షీ ఈజ్ ఆల్సో రాజశేఖర్ రెడ్డిస్ డాటర్. ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అభిమానించి వైసీపీ పార్టీలో షర్మిలాని